సింగరేణి కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిమందు చర్యలకు నిదర్శనమని పార్టీ రాష్ట్ర నాయకుడు కౌశిక్ హరి విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మెడికల్ బోర్డు ద్వారా ప్రతి 2 నెలలకు ఒకసారి వారసత్వ ఉద్యోగాల కల్పన జరిగేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రక్రియను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. దీనికి నిరసనగా చేపట్టిన పాదయాత్రను కూడా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రామగుండం కాన్స్టిట్యున్సీలో ఏదైతే ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఉంటుందో, స్వతంత్రం ఉంటుందో, హక్కులు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ నిర్వీర్యం అవుతూ ఉన్నాయి. ఇవాళ ఏ కార్యక్రమం చేసి ప్రజల పక్షాన మాట్లాడాలన్నా కానీ అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఏదైతే చాలా ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి మెడికల్ బోర్డు ద్వారా వారసత్వ ఉద్యోగాలు సింగరేణి కార్మికులకు ఇచ్చే పద్ధతి ఉండే. ప్రతి నెలలో 2 సార్లు మెడికల్ బోర్డు కూర్చొని అందరిని అన్ఫిట్ చేసి వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్పించారు. అట్లాంటి పరంపరను కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తుంగలో దొక్కి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసం చేసుకుంటూ పిల్లలకు వారసత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా మెడికల్ బోర్డు కూర్చోకుండా చేస్తూ ఉంది. దీన్ని గౌరవ పెద్దలు కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు విస్తృతంగా తిరిగి దీన్ని ఖండిస్తూ ఉంటే ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ రామగుండం ఆధ్వర్యంలో విఠల్ నగర్ నుంచి జేఎం ఆఫీస్ వరకు పాదయాత్ర పెడితే పొద్దున మిగతా మామూలుగా ధర్నా చేసుకోమని చెప్పారు. కానీ మళ్ళీ ఇవాళ అందరినీ కూడా రాత్రిపూట ఏకాఏకిగా చాలామందిని హౌస్ అరెస్ట్ చేస్తూ పోలీసు పవర్ను చూపెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పిరికి పందగా ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒక ధర్నా చేస్తే కార్మికుల కోసం ధర్నా చేసే స్వేచ్ఛ లేకుండా చేస్తారు. మీకు ఇంత భయం ఎందుకు అవుతుంది? మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టే భయం అవుతుంది. తప్పు చేసినోనికే ఎప్పటికైనా భయం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ పెద్ద పాదయాత్రను ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన మాట్లాడుతూ ఉంటే మీరు ఖండించే విధంగా ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇది పూర్తిగా ఖండించదగ్గ విషయం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు మిగతా పార్టీలంతా కూడా ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎన్నడీ లేని విధంగా పోలీసులందరూ ఇంటి చుట్టూ పెట్టుకొని దొంగలాగా మఫ్టీలా అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఒకవైపు సింగరేణి అధికారుల మీద అధికార దుర్వినియోగం చేసుకుంటూ, ఇటు పోలీసు అధికారుల దుర్వినియోగం చేసుకుంటూ ఇక్కడ ఇబ్బంది పెట్టే పని చేస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా 11:30కు జేఎం ఆఫీస్ కాడ ప్రజల పక్షాన ప్రజలందరి సహకారంతో అక్కడ ధర్నా జరుగుతుంది, విజయవంతం అవుతుంది. మమ్మల్ని పోనిచ్చినా పోనీయకపోయినా కూడా ధర్నా అనేది ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. ఇవాళ నువ్వు హౌస్ అరెస్ట్ చేస్తావు కావచ్చు, రేపు మేము కూడా నువ్వు మెరుపు అరెస్ట్ చేస్తే మేము కూడా మెరుపు ధర్నాలు కూడా చేయొచ్చు.